జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు అభ్యర్థుల అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఉమ్మడి సభలకు సంబంధించి కూడా ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తే బాగుంటుంది అనే అంశంపైన కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నవీన్, ముఖ్యంగా ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ కలయిక నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇప్పటికే అధినేతలిద్దరూ కూడా కలిసిన నేపథ్యంలో అందరూ కూడా ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు, అదేవిధంగా బీజేపీని కూడా పూర్తి స్థాయిలో కలుపుకొని కార్యాచరణ రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రజాకాలం పేరుతో మూడు పార్టీల అధినేతలు చలపూరిపేట వేదికగా పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. లక్షలాది మంది అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చిన నేపథ్యంలో ఈ తరహానే కోస్తాలో పూర్తయిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమలో కూడా మరో 2 సభలు ఏర్పాటు చేసి బీజేపీ అమిత్ షా కావచ్చు ఇతర జాతీయ నాయకులు కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా షెడ్యూల్స్ ఖరారు చేయాలి, ఎందుకంటే కేవలం గతంలో అయితే ఎవరి పార్టీ వారు ప్రచారం చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమిలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అగ్రనేతలు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద రావాల్సి ఉంటుంది. తద్వారా ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రచారాలు కావచ్చు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఆ కార్యాచరణకు సంబంధించిన హామీలు కావచ్చు, అదే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి మూడు పార్టీలు ఏకాభిప్రాయం తీసుకుని తద్వారా ఉమ్మడి కార్యాచరణతో అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పటికే ఆ ప్రజాకాలం సభ తర్వాత ఎవరికి వారిగా అంతర్గతంగా తమ పార్టీ నేతలతో ముఖ్యంగా సమావేశాలు అవుతున్నారు. చంద్రబాబు తన పార్టీ కార్యాలయంలో, పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయంలో కూడా ఈ గత 4 రోజుల నుంచి సమావేశాలు నిర్వహించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి అయితే ఢిల్లీ వెళ్లి సీట్లకు సంబంధించి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 6 ఎంపీ 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే కొన్ని సీట్లలో తాము గెలవలేము అనే ఒక భావనలో బీజేపీ నాయకులు ఉన్న నేపథ్యంలో ఏదైతే వారు గెలవలేమని భావిస్తారో ఆ సీటు మారిస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం కూడా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత కూడా బీజేపీ కలుపులు పూర్తి సభలు నిర్వహించే విధంగా కార్యక్రమం ఉంటుందని కూడా చెప్తున్నారు. అందుకనే ఈ రోజు ఉదయం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబును కలవటం, సభలో సమావేశాలు నిర్ణయాలు తేదీలు ఖరారు చేసుకుని ఇరువురు షెడ్యూల్ కి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా పూర్తిగా ఆ సభలు సక్సెస్ అయ్యే విధంగా నిర్వహించి తద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా కార్యాచరణ సిద్ధమయ్యే విధంగానే ఈ రోజు భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.